ఆపరేషన్ మృత్యుంజయ్ వైద్యశాస్త్రం తన వైఫల్యాన్ని ఆమోదిస్తుంది. బంధుమిత్రులు 4 కన్నీటి చుక్కలు రాల్చేస్తారు. మనిషిగా హాస్పిటల్లోకి వెళ్ళినవాడు శవమై బయటికి వచ్చేస్తాడు. మరుక్షణమే మళ్ళీ బతకాలని అతని చిరకాల వాంఛను నిజం చేసే ప్రయత్నం మొదలైపోతుంది. మృత్యుంజయువును గెలిచే వరకు ఆ ఆశావాది దేహం శిథిలమైపోకుండా సురక్షితమైన వాతావరణంలో భద్రపరుస్తారు నిపుణులు. ఆ ప్రక్రియ పేరే క్రయోటిక్స్ ఆపరేషన్ మృత్యుంజయ్. శీతల పేటికలోని దేహానికి మళ్ళీ మునుపటి కళ తీసుకురావడం ఏమంత సులభం కాదు. ముందుగా నిర్జీవ కణజాలాన్ని బతికించాలి. మెదడుకు ఆలోచనను జ్ఞాపశక్తిని ఇవ్వాలి. శరీరంలోని కొత్త రక్తం ఎక్కించాలి. గుండె, కాలేయం, మూత్రపిండాలు మొదలైన కీలక భాగాల్ని పునఃసృష్టించాలి. చర్మానికి కొత్త మెరుపులు అద్దాలి. అప్పటి వరకు ఆ దిశగా మనం సాధించింది నామమాత్రమే. అంతా అనుకుంటున్నట్టుగానే జరిగితే 2045 నాటికి మనిషి మరణంపై పైచేయి సాధించడం ఖాయమని అంటారు ప్రఖ్యాత కంప్యూటర్ సైంటిస్ట్ రే కుర్డ్విల్. అయినా ఇలా అవయవాలు మార్చగలమని ఊహించామా? ఇన్ని ప్రాణాంతక వ్యాధులకు వ్యాక్సిన్లు కనిపెడతామని కలగన్నామా? ఇవన్నీ వీలైనప్పుడు ఇది మాత్రం ఎందుకు కుదరదు అన్నదే ఆయన వాదన. శరీరాన్ని భద్రపరిచే ప్రక్రియను మరణం తర్వాత మొదలుపెట్టడం కంటే కొన ఊపిరిలో ఉన్నప్పుడు ఆరంభిస్తే ఫలితాలు బాగుంటాయని వాదన. ప్రస్తుతానికి అమెరికా, రష్యా, చైనా, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్ మొదలైన చోట్ల మాత్రమే సౌకర్యాలు లభిస్తున్నాయి. భారత్లో ఇంకా అందుబాటులోకి కాలేదు. ఆల్కార్ లైఫ్ ఎక్స్టెన్షన్ ఫౌండేషన్, క్రయోనిక్స్ ఇన్స్టిట్యూట్ అమెరికాలో పేరున్న సంస్థలు ఆల్కార్లో 250 వరకు, క్రయోనిక్స్ ఇన్స్టిట్యూట్లో 200 వరకు, రష్యాలోని క్రయోస్లో 100 వరకు దేహాలు తీపి కబురు కోసం ఎదురుచూస్తున్నాయి. తుది శ్వాస తర్వాత క్రయోనిక్స్లో కాస్తంత చోటు కోసం ఇప్పటికే తగిన ఏర్పాట్లు చేసుకున్న వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 10 నుంచి 25,000 వరకు ఉండొచ్చని అంచనా. ప్రజల్లోని ఆ ఆసక్తి పెన్షన్ కొత్త వ్యాపార అవకాశాన్ని అందిస్తుంది. స్పోర్ట్స్ కారు ధర చెల్లించండి, మళ్ళీ బతకండి అంటూ ప్రకటనలు హోరెత్తిస్తుంది. టుమారో బయో అనే జర్మన్ స్టార్టప్ ఇప్పటికే ఈ సంస్థలో 800 మంది వరకు పేర్లు నమోదు చేసుకున్నారు. అంతా అనుకున్నట్టే జరుగుతుందని భావిద్దాం. సమీప భవిష్యత్తులో మనిషిని బతికించడం పడుకున్న వారిని నిద్రలేపినంత సులువని ఊహిద్దాం. అలా అని అక్కడితో కథకు శుభం కార్డు పడ్డట్టు కాదు. క్రయోనిక్ సెంటర్లో భలే మంచి రోజు కోసం ఎదురు చూస్తున్న డాక్టర్ జేమ్స్ బెడ్ఫోర్డ్ కోరిక మాత్రం ఇంకా తీరలేదు. బతకడానికే కాదు, చచ్చి బతకడానికి కూడా ఆశావాదం అవసరం.